చర్చిలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారికి శాకాంబర అలంకరణ చేయడం జరిగింది. ఈ శాకాంబర అలంకరణలో భాగంగా భక్తులందరూ కూడా చాలామంది మాకు వారి సహాయ సహకారాలు అందించారు. ఈ శాకాంబర అలంకరణ మనకు కార్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ శాకాంబర అలంకరణ మనకు ఎందుకు వచ్చింది ఆషాఢ మాసంలో అంటే, పూర్వం వేద పండితులు బ్రాహ్మణులు అందరూ కూడా వేదాలు పఠించుతూ హోమాలు యజ్ఞాలు చేస్తుండేవారు. మన కరుకాటకాలు వచ్చినందుకు ఒక బ్రాహ్మణుడు హోమం యజ్ఞం చేసేవాడు. దుర్గమ్మ అనే రాక్షసుడు ఈ వేదాలన్నిటిని కూడా అపహరించి తీసుకుని వెళ్ళాడు. ఆ రాక్షసుని సంహరించి అమ్మవారు మనకు దివి నుండి భూమికి మనకు కూరగాయలు తెచ్చి మనకు కరుకాటకాలు తీర్చినందుకు మనం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ శాకాంబర అలంకరణ అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. నా పేరు శ్రీలంక. ఇక్కడ అమ్మవారి గుడిలో శాకాంబరి అలంకరణ అధిక ఆషాఢ మాసం సందర్భంగా చేయడం జరిగింది. చాలా 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 వైభవంగా చేయడం జరిగింది. మహిళా సంఘం వారి ఆధ్వర్యంలో శివరేఖ ప్రెసిడెంట్గా